హాయ్ వ్యూవర్స్. అల్లు అర్జున్ అసలు మనిషేనా? చిన్నప్పుడు అల్లు అర్జున్ గురించి వాళ్ళ నాన్న అల్లు అరవింద్ భయపడింది నిజమే. వీడు సరిగా చదవట్లేదు, ఏది కరెక్ట్గా ఉండటం లేదు, వాడు నువ్వే బాగు చేయాలి, వాడు భవిష్యత్తుకి ఇక నువ్వే ఏదో ఒక మార్గం చూపాలని చెప్పి చిరంజీవి గారి దగ్గర చేరిస్తే, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, సంప్రదించండి 9966611144. చిరంజీవి గారు అల్లు అర్జున్ కి యాక్టింగ్, డాన్సింగ్ లైక్ ఇవన్నీ నేర్పి ప్రయోజనం చేస్తే, ఆ చిరంజీవిని ఒకనాడు దేవుడు అన్నటువంటి ఆ చిరంజీవి గారి తర్వాత ఎవరైనా అన్నటువంటి చిరంజీవి గారా మీ నాన్న అల్లు అరవింద్ అంటే చిరంజీవి గారే నాకు ముఖ్యం అని చెప్పి అన్నటువంటి వ్యక్తి మొన్న రీసెంట్గా పుష్ప 2కి ముందు ఇంటర్వ్యూలో మా నాన్న తర్వాత నాకు ఏదన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. గుడ్. గతంలో తెలిసి తెలియకుండా అన్నాడు, ఇప్పుడు తెలుసుకొని మాట్లాడాడు, మంచిది, తండ్రి తర్వాతే దేవుడైనా అని. బట్ ఆ మనిషి లోపల కమర్షియల్గా ఉండే విధానం కానీ, నక్కజిత్తుల తెలివితేటలు కానీ, అండ్ స్క్రిప్ట్లో చూసి డైలాగ్ చెప్పి హీరోయిజం తప్ప హ్యూమానిటీ కానీ, బయట ఒక హీరో అనేవాడు ఎలా ఉంటాడు ఏంటి, అసలు హీరో అంటే ఎవడు ఏంటని కానీ ఏ మాత్రం తెలియని ఇప్పుడు నాకు అర్థమవుతాం. అక్బరుద్దీన్ ఓవైసీ అండి, ఎంఐఎం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే కదా ఆయన. దేవుడు అసలు ఫీజులు ఎగిరిపోయినా నాకైతే. ఇప్పుడు ఈ అల్లు అర్జున్కి సంబంధించి బౌన్సర్లు ఉంటారు చూసారా, వాళ్ళు ఎక్కువ మంది పాత బస్తీ నుంచి వచ్చే వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ముస్లిమ్సే ఉంటారు బౌన్సర్లో. రిమైన్ కూడా ఉంటారు నో డౌట్, కాకపోతే ఎక్కువగా అంటున్నా సినీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు ఎక్కువగా వారినే బౌన్సర్లో పెట్టుకుంటూ ఉంటారు, బౌన్సర్లు లేదా సెక్యూరిటీగా. ఈ మూమెంట్లో వాళ్ళు ఎవరో లీడ్ ఇచ్చున్నారు అక్బరుద్దీన్కి. ఏమని? తొక్కిసలాట జరిగిన తర్వాత అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సెక్యూరిటీ చెప్పారా, స్టాఫ్ చెప్పారా, ఎవరో కానీ చెప్తే అల్లు అర్జున్ అన్న మాట, సరే ఇందాక తొక్కిసలాట జరిగింది సార్, ఇద్దరికి ఆసుపత్రి పాలయ్యారు, వాళ్ళకి ఏమైందంటే చాలా ఇదిగా ఉంది సార్ అంటే, ఓహో అవునా, అట్టదే మన సినిమా హిట్టే, సూపర్ హిట్ అన్నాడు అంట. మనిషేనా అసలు? సరే ఇది కూడా పక్కన పెడదాం, మనుషులు చనిపోయిన విషయం తెలియదు అనుకుందాం. సో ఎక్కడికన్నా ఎవరైనా వచ్చినప్పుడు అనుకోండి అల్లరలు జరుగుతున్నా, తొక్కిసలాట జరుగుతున్నా, ఇంకేమైనా సూపర్ హిట్ జనాలు క్రౌడ్ చూడలేదు అన్నారు కదా, అలా అన్నాడని అనుకుందాం. కానీ సినిమా మధ్యలో ఆయన ఉండగా పోలీసులు వచ్చారు ఆడికి. థియేటర్ లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ కలిసి ఒక మాట చెప్పాలని వాళ్ళు ససేమే రాద్దని అంటూ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు తీసుకొని లోపలేస్తాను, ఎదవల్లారా, ఆడ ఒక మనిషి ప్రాణం పోయిందిరా, ఇంకో పిల్లడు చావుబతుల మధ్య ఉన్నాడరా, ఇంకా ఎక్కడ ఇతను ఉంటే కరెక్ట్ కాదురా అంటే అప్పుడు అతన్ని పంపిస్తే ఏసీపీ ఏకంగా సిఐలు కూడా కదా, ఏసీపీ అల్లు అర్జున్కి వెళ్ళి అప్పుడు చెప్పున్నారు, సార్ ఇందా జరిగిన తొక్కిసలాటలో పిల్లోడు చావుబతుల మధ్య ఉన్నాడు, వాళ్ళ అమ్మ వచ్చేసి చనిపోయింది సార్, మీరు ఇంకా ఎక్కడే ఉంటే కరెక్ట్ కాదు, మీరు బయటకు వెళ్దాం రండి సార్ అంటే, లేదు సినిమా అయిపోయాక వస్తాను ఇలాగనాడట, సినిమా అయ్యాక వస్తాను, సినిమా మొత్తం చూస్తానడట. సార్ చెప్తున్నాను, పొజిషన్ ఆల్రెడీ చేయి దాటింది, మిమ్మల్ని అసలు రావద్దంటే మీరు వచ్చారు, వచ్చిన తర్వాత తొక్కిసలాట జరిగింది, పొజిషన్ ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నట్టుగా ఉంది, కరెక్ట్ కాదు, క్రౌడ్ ఇంకా పెరుగుతుంది, మీరు ఇప్పుడు కనుక వెళ్ళకపోతే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని అంటే అప్పుడు అల్లు అర్జున్ బయటకు వస్తున్నాడు. అది కూడా ఎలాగా, సేమ్ రూఫ్ టాప్ జీబులో ఎలాగైతే వచ్చినాడో వచ్చేటప్పుడు అప్పుడేంటి అంతా బాగానే ఉంది. బట్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటి, ఒక మనిషి చనిపోయింది, ఓ పిల్లడు చావుబోతుల మధ్య ఉన్నాడు, అప్పుడు కూడా మరలా అదే రూఫ్ టాప్ జీబులో చేతులు ఊపుతూ అక్కడ ఉన్న వాళ్ళకి నేనే హీరోని, నేను మీకోసం వచ్చాను హడావుడి ఇస్తూ బిల్డప్ ఇస్తూ అలా తిరిగి వెళ్ళాడు. ఇదంతా కూడా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పారు, అసెంబ్లీలో రికార్డు కూడా అయింది. ఇందా చెప్పింది అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఈ రెండు విన్నటువంటి మీరు ఇప్పుడు చెప్పండి, అల్లు అర్జున్ మనిషేనా? మానవత్వం అనేది ఉందా? అల్లు అర్జున్ క్షమించాలా? ఈరోజు అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కడుపుకి పెద్ద పెద్ద మనకు వద్దు, కానీ చంటి అబ్బాయి సినిమాలో అల్లు రామలింగం గారు అనుకోకుండా ఒక హత్య విషయంలో ఆయన ఇరుక్కోవటం, లేదంటే వేరే విషయం సమ్మేదో హత్య వచ్చేసి ఈమనుకుంటా వాళ్ళ కూతురు సుహాస్ క్యారెక్టర్ అల్లు రామలింగం చేసి ఒక ఇష్యూ, అరెస్ట్ అవుతాడు, ఇంటికి వస్తాడు, దానికి వాళ్ళు వీళ్ళు పరామర్శల పేరుతో వస్తూ ఉంటాడు, ఇంట్లో దాక్కుంటాడు చంటి అబ్బాయి. దట్ మీన్స్ ఆ సినిమా డిటెక్టివ్ అడుగుతాడు ఫలానోళ్ళు ఉన్నారా అని, లేరు 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 అల్లు రామలింగం అంటాడు. అదేంటండి ఉండి కూడా లేరంటారు మీరు అని చెప్పేసి అంటే, నెల తక్కువ వెదవలయ్యా, పరామర్శల పేరుతో ఏ బుర్ర తినేస్తున్నారు, సావ కొడుతున్నారు అసలు. అరే పోలీసులు అరెస్ట్ చేసి వెళ్తే పరామర్శ ఏంటి, అసలు వచ్చి అదే నీదని మాట్లాడుతూ బుర్రందా వాళ్ళకి నెల తక్కువ వెదవలు అని అంటాడు. ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ వెళ్ళి పరామర్శించారో, అల్లు అర్జున్కి ఎవరు సంఘీభావం తెలిపారో, అల్లు అర్జున్ దగ్గర ఎవరైతే బిల్డప్లు ఇచ్చారో
వాళ్ళంతా నెల తక్కువ వేదలోనే మరి అల్లు రామలింగం చెప్పింది అదే కదా. రైటర్ థింక్ జంజాల గారు అనుకుంటా కరెక్ట్గా చెప్పారు ఆయన. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు అదే అన్నారు, అల్లు అర్జున్కి యాక్సిడెంట్ అయిందా, కాలు పోయిందా, చేయి పోయిందా, కన్ను పోయిందా, ఏమైందని పరామర్శ? ఒక మనిషి చావు కారణమయ్యాడు. ఓ పిల్లోడు బ్రెయిన్ డెత్ అయ్యేలా ఉన్నాడు ఇప్పుడు ఈ పరిస్థితి. అంత ఘోరంగా ఉంటే ఆ పిల్లోడి కుటుంబాన్ని పరామర్శించలేదు. ఆ పిల్లోడు ఆసుపత్రి అలా ఉన్నటువంటి ఆసుపత్రికి చూసినోడు లేడు. అరే ఓ పూట జైల్లో ఉండొస్తే అతని ఇంటికి క్యూలు కడతారా, ఇక దాన్ని లైవ్లు ఇస్తారా? అదేమంటే నన్ను అనరాని మాట్లాంటారా, మా గవర్నమెంట్ అనరాని మాట్లాంటారా? దీన్ని పొలిటికలైజ్ చేసేసి మేమేదో భయపడుతున్నామంటూ, మేమేదో సిలిండర్ టార్గెట్ చేస్తామంటూ ఆ డెద్దగా దిక్కుమాలతానగా మాట్లాడతారా? ఇదేనా మీ పద్ధతి? ఇదేనా మీ రాజకీయం? సిగ్గుందా అన్న వేలో ఏకి పారేసాడు రేవంత్ రెడ్డి గారు. అయితే నిజంగా మగాడు మొనగాడు అసలైన పాలకుడు అంటే వీడే, మన రేవంత్ రెడ్డి గారే, నో డౌట్. వాడేంట్రా నిజమైనటువంటి మొనగాడు అంటారే, లైక్ కావాలి ఈరోజు అనాలనిపిస్తుంది నాకు, అంటున్నా కూడా. ఇది దమ్మంటే, ఇది ధైర్యం అంటే. ఏకి పారేశాడు అసలు ఒక్కొక్కరు. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అంటే ఎవరైతే చెప్తున్నారు, మీరు ప్రముఖుల పనికి మానవులు ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో మీకు తగలాల్సిన తగిలి ఉంటాయి. కనీసం బురదాకి వెళ్ళాల్సిన వాడిని లేదా క్రాస్ చెక్ చేసుకోండి. నీ వీడియో ఎక్కడ క్లోజ్ చేస్తున్నా. అల్లు అర్జున్ కెరీర్ నాకు తెలిసైతే ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిన దాన్ని బట్టి కానీ, అండ్ పోలీసులు చెప్పిన దాన్ని బట్టి కానీ మొత్తం క్రాస్ చెక్ చేస్తే ఆల్మోస్ట్ కెరీర్ క్లోజ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. డబ్బు ఉంది, వాళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేస్తారంటే తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే మాత్రం అల్లు అర్జున్కి ఎనీ టైం బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు. అండ్ అతనికి సంబంధించేసి రిమాండ్ మరలా విధించడం కావచ్చు, లేదన్నప్పుడు ఇంకా ఎక్కువ రోజులు జైల్లో ఉన్నట్టు కానీ ఏదో జరగవచ్చు. త్వరగా వీళ్ళు కానీ కేసు ఫాలోఅప్ చేసి ఛార్జ్ షీట్ కనుక కోర్టుకు సబ్మిట్ చేసి వన్స్ ట్రయల్ కనుక స్టార్ట్ అయిందంటే అప్పుడు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు, ఎంత అజాగ్రత్తగా ఉన్నాడు, ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడు, ఇటువంటి అతను బయట ఎలా ఉంచాలని చెప్పేసి జడ్జి కనుక భావిస్తే గట్టిగానే శిక్ష పడే ఛాన్స్ అయితే ఉంది, అందులో నో డౌట్.